మన జీవితంలో అత్యంత కష్టమైన పని ఏంటో తెలుసా? కొత్తగా ఏదైనా మొదలుపెట్టడం కాదు, మనకు బాధ కలిగిస్తున్న దానిని వదిలేయడం, మనల్ని పట్టించుకోని వ్యక్తిని మర్చిపోవడం, జరగని అవకాశాన్ని అంగీకరించడం, మన చేతిలో లేని విషయాలను వదిలేయడం. కానీ ఒక్కసారి ఆ భారాన్ని దించేస్తే మనం కోల్పోయింది ఏమీ లేదని, తిరిగి మనల్ని మనం కనుగొన్నామని అర్థమవుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం అదే, ద ఆర్ట్ ఆఫ్ లెటింగ్ గో, మనసును తేలిక చేసే కళ గురించి. అయ్యో సిరి, ఈ పుస్తకం నాకు చాలా అవసరం అనిపిస్తోంది. ఎందుకంటే నా జీవితంలో ఒక సూపర్ పవర్ ఉంది. ఏంటది? అది కాదు, పాత విషయాలు గుర్తుపెట్టుకుని బాధపడటం. 5 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూలో చెప్పిన తప్పు కూడా ఇప్పటికీ గుర్తుంటుంది. కాలేజీలో నచ్చినమ్మాయి నో చెప్పింది, అది కూడా గుర్తుంది. ఆఫీస్లో ఒకసారి బాస్ మందలించాడు, అది కూడా గుర్తుంది. నిజం చెప్పాలంటే నా మెదడు గూగుల్ డ్రైవ్ కంటే ఎక్కువ స్టోరేజ్ కలిగి ఉంది. చాలామంది అలాగే ఉంటారు రవి. మన మెదడు చెడు అనుభవాలను ఎక్కువ కాలం పట్టుకుని ఉంటుంది. కానీ ఈ పుస్తకం చెబుతున్న మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే, వదిలేయటం అంటే మర్చిపోవటం కాదు, జరిగిన విషయాన్ని అంగీకరించటం. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. నీ చేతిలో వేడిగా ఉన్న బొగ్గు ముక్క ఉందనుకో, దాన్ని ఎవరికైనా విసిరాలని పట్టుకుని ఉంటే ముందుగా కాలిపోతున్నది ఎవరు? నేనే. అదే, కోపం, బాధ, నిరాశ, పశ్చాత్తాపం కూడా అలాంటివే. మనం వాటిని పట్టుకుని ఉంటే అవి ఎదుటివారిని కాదు, మనల్ని కాలుస్తాయి. వదిలేయటం అంటే జరిగినది సరైందని ఒప్పుకోవటం కాదు, అది జరిగిన నిజాన్ని అంగీకరించి ఇక అది నా జీవితాన్ని నియంత్రించనివ్వను అని నిర్ణయించుకోవటం. మనకు జరిగిన ప్రతి అన్యాయం మన భుజాలపై మోసుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ముందుకు సాగడానికి ధైర్యం అవసరం కాదు, వదిలేయడానికి ధైర్యం అవసరం. అవునా? కానీ కొన్ని విషయాలు చాలా కష్టం సిరి. ఉదాహరణకి, నేను ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందనుకో, దాన్ని ఎలా వదిలేయాలి? ఇదే రెండో ఆలోచన. మనం ఫలితాలకు చాలా ఎక్కువగా అటాచ్ అయిపోతాం. కానీ మన నియంత్రణలో ఉన్నది ప్రయత్నం మాత్రమే, ఫలితం కాదు. ఒక విద్యార్థిని తీసుకో. ఆమె సంవత్సరం మొత్తం కష్టపడి చదివింది, కానీ పరీక్షలో ఆశించిన మార్కులు రాలేదు. ఆమెకు 2 ఎంపికలున్నాయి: నేను ఫెయిల్యూర్ అని అనుకోవటం, లేదా నేను ప్రయత్నించాను, ఇప్పుడు ఇంకా బాగా నేర్చుకుంటాను అని అనుకోవటం. అలాగే ఒక ఉద్యోగి ప్రమోషన్ కోసం ఏడాది పనిచేశాడు అనుకో. ప్రమోషన్ రాకపోతే 2 నెలలు బాధపడొచ్చు, కానీ 2 సంవత్సరాలు అదే గురించి ఆలోచిస్తే అది అతని జీవితాన్ని దోచేస్తుంది. అంటే మనం ఫలితాలపై ప్రేమ తగ్గించుకోవాలా? ప్రేమ తగ్గించుకోవటం కాదు, ఆధారపడటం తగ్గించుకోవాలి. సంతోషం ఒక్క ఫలితంపై ఆధారపడితే మన జీవితంలో చాలా రోజులు బాధతోనే గడుస్తాయి. మనం జీవితాన్ని చాలాసార్లు ఒక మూసివేసిన తలుపులా చూస్తాం. కాని ప్రతి మూసివేసిన తలుపు వెనకాల మరో తెరిచి ఉన్న తలుపు ఉంటుంది. మనం వెనక్కి చూస్తూనే ఉంటే అది కనిపించదు. సిరి, ఇంకో సమస్య చెప్తాను. కొంతమంది మన జీవితంలో నుంచి వెళ్ళిపోతారు, కాని వాళ్ళు వెళ్ళిపోయినా మన ఆలోచనల్లో మాత్రం అలాగే ఉంటారు. ఇది పుస్తకంలోని 3వ గొప్ప ఆలోచన. మనం కొన్నిసార్లు మనుషులను ప్రేమించాం, వాళ్లతో ఉన్న జ్ఞాపకాలను ప్రేమిస్తాం. ఒక కుటుంబాన్ని ఊహించు. పిల్లలు చిన్నప్పుడు ప్రతిరోజు ఇంట్లో హడావిడి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు చదువుకోవడానికి బయటకు వెళ్తారు. ఇల్లు నిశ్శబ్దంగా మారుతుంది. తల్లిదండ్రులు బాధపడతారు. కానీ జీవితం మారింది, ప్రేమ తగ్గలేదు. అలాగే ఒక స్నేహితులు దూరమవచ్చు, ఒక సంబంధం ముగిసిపోవచ్చు, ఒక సహోద్యోగి కంపెనీ మార్చవచ్చు.
మనం జ్ఞాపకాలను గౌరవించవచ్చు, కానీ వాటిలోనే జీవించలేం. అయ్యో, ఇది కొంచెం గట్టిగా తాకింది. ఎందుకంటే నేను ఇప్పటికీ పాత ఫోటోలు చూస్తూ కొన్నిసార్లు బాధపడుతుంటాను. చూడటం తప్పు కాదు, కానీ ప్రతి ఫోటో చూసిన తర్వాత అది మంచి సమయం, ఇప్పుడు కొత్త సమయాన్ని సృష్టిస్తాను అని చెప్పగలిగితే చాలు. జీవితం ఒక నది లాంటిది. నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. మనం చేతులతో దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే అలసిపోతాం. దాని వెంట నడవడం నేర్చుకుంటే ప్రశాంతంగా ఉంటాం. సిరి, వదిలేయటం గురించి మాట్లాడుతున్నాం, కానీ మనల్ని మనం క్షమించుకోవటం కూడా చాలా కష్టం కదా. అదే 4వ ముఖ్యమైన విషయం. మనం ఇతరుల తప్పులను త్వరగా మర్చిపోతాం, కానీ మన తప్పులను మాత్రం సంవత్సరాల పాటు మోస్తాం. ఒకసారి నువ్వు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇస్తూ మాటలు మర్చిపోయావనుకో, అందరూ మరుసటి రోజు తమ పనుల్లో బిజీ అయిపోతారు, కానీ నువ్వు మాత్రం 3 నెలలు అదే గుర్తు చేసుకుంటూ ఉంటావు. నిజం చెప్పాలంటే మన జీవితంలో ఎక్కువ బాధను కలిగించేది ఇతరులు కాదు, మనమే మనకు చెప్పుకునే కథలు. రవి, నీ బెస్ట్ ఫ్రెండ్ అదే తప్పు చేసుంటే నువ్వేమంటావు? పర్లేదురా, అందరూ తప్పులు చేస్తారు అని చెప్తాను. అయితే నువ్వు కూడా అదే చెప్పు. సెల్ఫ్ కంపాషన్ అనేది బలహీనత కాదు, అది మనసుకు ఇచ్చే విశ్రాంతి. మనలో చాలామంది ప్రశాంతత కోసం ప్రపంచమంతా వెతుకుతారు. కానీ ప్రశాంతత అనేది మనం సంపాదించేది కాదు, వదులుకున్నప్పుడు మిగిలేది. ఇప్పటివరకు 4 విషయాలు అర్థమయ్యాయి, కానీ చివరగా ఈ పుస్తకం చెప్పే పెద్ద సందేశం ఏంటి? చాలా అందమైన సందేశం. జీవితం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. మార్పును అంగీకరించని మనసే ఎక్కువ బాధపడుతుంది. మన ఆరోగ్యం మారుతుంది, మన సంబంధాలు మారుతాయి, మన ఉద్యోగాలు మారుతాయి, మన లక్ష్యాలు కూడా మారుతాయి. ఒకప్పుడు నువ్వు కొత్త మొబైల్ కోసం ఆత్రంగా ఎదురుచూసేవాడివి, ఇప్పుడు అది ఎక్కడుందో కూడా గుర్తుండదు. అలాగే ఈరోజు నిన్ను బాధ పెడుతున్న విషయం 5 ఏళ్ల తర్వాత నీకు గుర్తు కూడా ఉండకపోవచ్చు. అందుకే ఈ పుస్తకం చెప్తోంది, జీవితాన్ని గట్టిగా పట్టుకోవద్దు, సున్నితంగా అనుభవించు. అంటే వదిలేయడం ఓటమి కాదు కదా. కాదు, వదిలేయటం అంటే మన శక్తిని తిరిగి మన దగ్గరకు తీసుకురావటం, మన ప్రశాంతతను కాపాడుకోవటం, మన భవిష్యత్తుకు స్థలం కల్పించటం. ఈ రోజు నుంచే ప్రయత్నించగల 3 చిన్న పనులు. మొదటిది, నిన్ను ఇంకా బాధపెడుతున్న ఒక విషయాన్ని కాగితంపై రాసి దాని కింద ఇది జరిగింది, కానీ ఇది నా భవిష్యత్తు కాదు అని రాయండి. రెండవది, ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ ప్రశ్న అడగండి, ఈరోజు నేను వదిలేయగలిగే ఒక ఆలోచన ఏమిటి? మూడవది, నీకు నువ్వే ఒక మంచి స్నేహితుడిలా మాట్లాడడం ప్రారంభించు. నిజం చెప్పాలంటే ఈ సంభాషణ తర్వాత నాకొక తేలికైన భావన వచ్చింది. జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోవడం మనకోసం మరికొన్ని తలుపులు తెరుచుకోవటానికి కావచ్చు అనిపిస్తోంది. అదే జీవితం రవి. కొన్ని విషయాలు మన దగ్గర ఉండటానికొస్తాయి, కొన్ని విషయాలు మనకు పాఠం చెప్పటానికొస్తాయి. రెండింటినీ కృతజ్ఞతతో స్వీకరించగలిగితే మనం నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తాం. గుర్తుంచుకోండి, మీరు వదిలేసిన ప్రతి బాధ మీలో కొత్త ఆనందానికి స్థలం కల్పిస్తుంది. పుస్తకాల కథలు కాదు, జీవితాన్ని మార్చే ఆలోచనల కోసం. లైన్స్ బై డిపిను సబ్స్క్రైబ్ చేయండి.